భారత్ EU FTAకు రంగం సిద్ధం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన భారత్కు ప్రయోజనం ఏంటి? ఏ పరిశ్రమలకు కలిసి వస్తుంది? వాణిజ్య ఒప్పందంపై 2007 నుంచి భారత్ EU చర్చలు, డీల్ ఖరారుపై జనవరి 27న కీలక ప్రకటన చేసే ఛాన్స్. ఒప్పందంలో ఇరుపక్షాల 90% వస్తు ఉత్పత్తులకు మేలు కలుగుతుందనేసి ఆయా ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరగబోతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాల నడుమ 18 ఏళ్ల క్రితం మొదలైన చర్చలు ఇంకొన్ని గంటల్లో కొలిక్కి రానున్నట్టు తెలుస్తుంది. మంగళవారం నాడు అంటే నేడు ఢిల్లీ వేదికగా జరగనున్న భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో ఒప్పందం ఖరారుపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ దిశగా ఇరుపక్షాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఒప్పందం ఖరారుకు ఎదురవుతున్న సాంకేతిక అవరోధాలను తొలగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఇంతకీ భారత్తో ట్రేడ్ డీల్ కోసం EU అకస్మాత్తుగా ఎందుకింత ఆసక్తి చూపుతుందనేదే ఇప్పుడు భారతీయ నిపుణుల ప్రశ్న. ఈలోకి జీరో డ్యూటీ యాక్సెస్ పొందుతున్న భారతీయ వస్తు ఉత్పత్తులు ఏవి? భారత్ మార్కెట్లో ధరలు తగ్గనున్న యూరోపియన్ వస్తు ఉత్పత్తులు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అకస్మాత్తుగా EU వైఖరిలో మార్పు గల కారణం ఏంటని ఒకసారి విశ్లేషిస్తే, డెన్మార్క్లో గ్రీన్లాండ్ ద్వీపం వ్యవహారంలో అమెరికా EU మధ్య గ్యాప్ పెరిగింది. గ్రీన్లాండ్ ద్వీపాన్ని మర్యాదగా అమెరికాకు అమ్మేయండి, లేదంటే కబ్జా చేస్తామని అమెరికా ఒకవైపు యూరోపియన్ యూనియన్ బెదిరిస్తున్నారు. ఈ విషయంలో EU దేశాలన్నీ డెన్మార్క్ అండగా అమెరికాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అమెరికా మొండి వైఖరితో యూరోపియన్ యూనియన్ విదేశాంగ వాణిజ్య విధానంలో మార్పులు జరిగాయి. వాణిజ్యంలో పూర్తిగా అమెరికాపైనే ఆధారపడడాన్ని తగ్గించాలని ఐరోపా దేశాలు నిర్ణయించాయి. అందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఎప్పుడో 18 ఏళ్ల క్రితం భారత్లో మొదలైన చర్చలను ఇప్పుడు హుటాహుటిన కొలికి తెచ్చేందుకు EU సిద్ధపడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని జనవరి 26 సందర్భంగా కర్తవ్య పథ్లో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ పెరేడ్కు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేసేందుకు వారిద్దరూ భారత్కు వచ్చారని తెలుస్తుంది. అలాగే అమెరికాపై EU చీఫ్ పరోక్ష విమర్శ చేశారు. అమెరికాపై విమర్శలు గుప్పిస్తూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా EU చీఫ్ ఉర్సులా అమెరికాపై పరోక్ష ఆరోపణలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ EU సిద్ధమయ్యాయి. ఈ డీల్ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుంది. పూర్తి స్పష్టతతో పరస్పర ఆధారితంగా ముందుకు సాగేందుకు మేము సమాయత్తమయ్యాం. నేటి విచ్ఛిన్న ప్రపంచానికి భారత్ EUలు సరికొత్త మార్గాన్ని చూపించాయని ఆమె వ్యాఖ్యానించారు. జీరో డ్యూటీ యాక్సెస్పై భారత్ గురి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్ EUలకు చెందిన 90% వస్తు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడం కానీ పూర్తిగా తొలగడం కానీ జరుగుతుంది. ఫలితంగా వాటిని ఇరు మార్కెట్లో వీలైనంత తక్కువ ధరలకే విక్రయించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా భారత్ EUలోని తయారీ రంగ పరిశ్రమలకు చేతి నిండా పని దొరుకుతుంది. వస్త్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలకు జీరో డ్యూటీ యాక్సెస్ను కల్పించాలని EUను భారత్ కోరింది. UK, UAE, ఆస్ట్రేలియాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని ఈ 7 ఉత్పత్తులకు జీరో డ్యూటీ యాక్సెస్ పొందామని భారత్ EUకు గుర్తు చేసింది. ఈ 7 పరిశ్రమలే ఎందుకంటే వీటిలో ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతుంటారు. ఒకవేళ ఈ వస్తు ఉత్పత్తులను ఎలాంటి సుంకం లేకుండా ఐరోపాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తే ఆయా రంగాల పరిశ్రమలకు కలిసి వస్తుంది. అవి తక్కువ ధరలకే ఐరోపా మార్కెట్లకు వస్త్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలను విక్రయించగలుగుతామని భారత్ EUకు షరతు పెట్టింది. ఫలితంగా భారత్ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయి. ఈ ఆర్డర్ల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత పరిశ్రమలు ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేశాయి. దీనివల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భారత్ వివరించింది. ఈ భారతీయ పరిశ్రమలకు డీల్ నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. భారతదేశం తన వ్యవసాయ, పాడి పరిశ్రమలకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయింపును పొందింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో చిన్న సన్నకారు రైతుల జీవనోపాధి ఈ విభాగాలపైన ఆధారపడి ఉంటుంది. అలాగే టెలికమ్యూనికేషన్స్, రవాణా, అకౌంటింగ్, ఆడిటింగ్ వంటి సేవల రంగాల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సడలించాలని భారత్ EU ఆలోచిస్తున్నాయి. పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికలు, ట్యాగ్ల విభాగాలపైన భారత్ EU ప్రతినిధులు చర్చిస్తున్నారు. భారత్ నుంచి యూరోపియన్ యూనియన్ ఏం ఆశిస్తుంది అంటే ఒకసారి వివరాల్లో చూద్దాం. ప్రస్తుతం EU దేశాలకు చెందిన మద్యపానీయాలపై భారత్ 100 నుంచి 120% సుంకాలను విధిస్తుంది.
అక్కడ కార్లు, ఇతర వాహన విడిభాగాలపై భారత్ 35% సుంకాన్ని వేస్తుంది. అందువల్ల తమ కార్లు, వైన్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించమని భారత్ను EU కోరుతుంది. ఇంతకుముందు యూకేతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ఆటోమొబైల్స్ రంగంలో కోటా ఆధారిత సుంకం రాయితీలను ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపింది. వైన్లకు 10 సంవత్సరాల పాటు దశల వారీగా సుంకం రాయితీలను ఇస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఈ అంశాల ప్రాతిపదికనే తమతోనూ డీల్ చేసుకోవాలని భారత్ను EU డిమాండ్ చేస్తుంది. ఒకవేళ EU డిమాండ్లకు భారత్ ఓకే చెప్తే మన దేశంలో మునుపటి కంటే కాస్త తక్కువ ధరలకు ఐరోపా దేశాల వైన్, కార్లు, ఇతర వాహనాలు లభిస్తాయి. తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్లను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయిస్తున్నట్లు EU ప్రకటించింది. EU నుంచి భారత్కు వచ్చే వస్తువులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. EU దేశాల నుంచి భారత్కు వచ్చేది ఉత్పత్తుల జాబితా నుంచి నెంబర్ 1 స్థానంలో యంత్రాలు, మెకానిక్ పరికరాలు ఉన్నాయి. విమానయాన, వాహన రంగాలకు అవసరమైన రవాణా పరికరాలు EU దేశాల నుంచి భారత్కు సప్లై అవుతుంటాయి. విమానాలు, అంతరిక్ష వాహన నౌకలను EU దేశాలు భారత్కు విక్రయిస్తుంటాయి. వాహనాల విడిభాగాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, వైద్య చికిత్స ఎక్విప్మెంట్, విలువైన రాళ్ళు, లోహాలు, స్క్రాప్ EU నుంచి భారత్కు వస్తుంటాయి. భారత్ నుంచి యూరోపియన్ యూనియన్కు వెళ్ళేవి, మన దేశం నుంచి యూరోపియన్ యూనియన్కి వెళ్ళే వస్తువులు చూద్దాం. భారత్ నుంచి EU దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల జాబితాలో నెంబర్ 1 స్థానంలో శుద్ధి చేసిన చమురు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను అసెంబుల్ చేసి EU దేశాలకు భారత్ విక్రయిస్తుంటుంది. భారతీయ సేంద్రియ రసాయనాల కోసం EU నుంచి భారీ ఆర్డర్లు వస్తుంటాయి. ఈ విభాగం రసాయన పరిశ్రమలోకే వస్తుంది. పలు యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు సైతం EUకు భారత్ సేల్ చేస్తుంటుంది. ఇనుము, స్టీల్ ఉత్పత్తులను, ఫార్మా ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, విలువైన రాళ్ళు, లోహాలు, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షకులను EU దేశాలకు భారత్ సప్లై చేస్తుంది. ఒక్కసారి మనం భారత్ EU మధ్య వాణిజ్యం, ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లెక్కలే ఎంత వాల్యూ ఉన్నాయో చూద్దాం. భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం ఉన్న ప్రాంతీయ కూటమి EU ఏటా ప్రపంచ దేశాలకు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 17% వాటా EUదే. ఏటా ప్రపంచ దేశాలకు EU చేసే ఎగుమతుల్లో దాదాపు 9% వాటా భారత్దే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ EU ద్వైపాక్షిక ఉత్పత్తుల వాణిజ్య విలువ సుమారు 12 లక్షల కోట్లు. వీటిలో భారత్ ఎగుమతుల విలువ 6,95,000 కోట్లు కాగా దిగుమతుల విలువ 5,56 లక్షల కోట్లు. 2024-25లో భారత్ EU వాణిజ్యం విలువ 7,61 కోట్లు. మొత్తంగా చూస్తే 2024-25లో EUతో వాణిజ్యంలో భారత్ 1,39 కోట్ల మిగులును సాధించింది. భారత్ EU డీలుతో అందరికీ ప్రయోజనమని JTRA వెల్లడించింది. భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కేవలం ద్వైపాక్షిక భాగస్వామ్యమే కోసం కాదు, మార్కెట్ వాటా కోసం పోటీ పడుతూ ఈ ఒప్పందాన్ని ఇరుపక్షాలు కుదుర్చుకోవడం లేదు. ఐరోపా దేశాల్లో తయారయ్యే యంత్ర పరికరాలు, యంత్ర విడిభాగాలు, ప్రెస్పెషన్ పరికరాలు భారత్కు అవసరం. భారత్లో పెద్ద ఎత్తున తయారయ్యే వినియోగ వస్తువులు ఐరోపా దేశాలకు అవసరం. EU భారత్లో విభిన్న రంగాల్లో స్పెషలైజేషన్ కలిగి ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం ఖరారైతే ఇరుపక్షాలు తమ 90% ఉత్పత్తులను ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల వాటి ధరలు దిగొస్తాయి. వినియోగదారులు ఉపశమనాన్ని పొందుతారు. సేల్స్ పెరిగితే పరిశ్రమ తమ ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉంది. ఫలితంగా వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. EUతో ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్ సాధిస్తున్న వాణిజ్య మిగులు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్నోవేటివ్ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. తద్వారా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదుర్చుకున్న డీల్ ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉంటాయనేసి వెల్లడించారు. ఈ చారిత్రాత్మకమైన ఘట్టం ఈరోజు జనవరి 27 రోజు ఢిల్లీ వేదికగా ఒప్పందాలు చేసుకొని తెలుస్తుంది. దీని అమలు మాత్రం 2027 తొలి ఆరంభంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.